అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శాన్వి హోమ్. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినడానికి చాలా బాగుంటాయి కదండి చల్ల పునుగులు. సో ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి వేసి ఈ పునుగులు వేస్తాను నేను. పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట. దీనికోసం ఇక్కడ నేను ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, మనం ఇడ్లీల కోసం రుబ్బుకుంటాం. సో ఆ పిండి 2 గరిటెలు వేసుకుంటున్నాను. మీరు కప్పు వైజ్గా తెలియాలంటే ఒక హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, దానికి 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇక్కడ 5 స్పూన్లు మైదా వేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను కాబట్టి ఒక అంచనా మీద వేసేసాను. ఇడ్లీ పిండి ఎక్కువ ఉంటే ఏంటంటే కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇది కూడా నేను చాలా తక్కువ వాడతానండి, ఎక్కువ వాడను. టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. దీనిలో మనం ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు కొంచెం వేసుకోవాలి. దీనివల్ల అంటే కొంచెం గుల్లగా వస్తాయి అన్నమాట పునుగులు. కావాలంటే కొంచెం మజ్జిగ వేసుకొనైనా ఈ పిండి మొత్తం కలిపేసుకోవచ్చు. పెరుగు వేసి ఫస్ట్ కలిపి దాని తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలండి. మైదా పిండి, ఇడ్లీ రవ్వ ఇవన్నీ బాగా కలవాలన్నమాట. ఇలా బాగా ఎక్కువసేపు కలవడం వల్ల ఏంటంటే పునుగులు బాగా వస్తాయి, గుల్లగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అంటే బాగా పొంగుతాయి అన్నమాట వేగానే. చూస్తున్నారు కదా, ఇలా కలిపి మీరు కావాలంటే టైం ఉంది అంటే 1 గంట సేపు పక్కన పెట్టుకోవచ్చు, లేదు వెంటనే కావాలన్నా వేసేసుకోవచ్చు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా చిన్నగా వేసుకోండి, ఎందుకంటే అవి పొంగుతాయి, పెద్దవి అవుతాయి అన్నమాట. పిండి ఎక్కువ వేస్తే ఇంకా పెద్దగా వచ్చేస్తాయి. చల్ల పునుగులు కదా, కొంచెం పిండి వేసుకుంటే చూస్తున్నారు అలా పొంగుతున్నాయి. ఆయిల్ బాగా కాగితే అలా పొంగి ఇలా తిరగబడిపోతాయి అన్నమాట. సో ఒకదానికి అంటుకోకుండా వస్తాయి నీట్గా. ఈ పునుగులకు పర్టికులర్గా ఈ చట్నీ అని ఏం లేదండి, ఏ చట్నీతో తిన్నా బాగుంటాయి. కారపొడి అయితే చాలా బాగుంటాయి. మీకు ఎలా ఇష్టం ఈ పునుగుల్లో? కారపొడి, అల్లం చట్నీ దేంతో తింటే ఇష్టమో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేసాయి. కలర్ ఇలా వచ్చినప్పుడే తీసేసుకోవాలి మనం. ఇలాంటి డీప్ ఫ్రైస్ చేసేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టామనుకోండి త్వరగా మాడిపోయి లోపల ఉడకవు కదా. లో పెట్టుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి పునుగులు. ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువ ఉండి మైదా పిండి తక్కువ ఉంటే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ అన్నమాట. అలానే రెగ్యులర్గా తినడానికి అస్సలు మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయిల్ ఫుడ్ ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.